జై శ్రీరామ. మనం గుడికి వెళ్ళినప్పుడు పూజారి గారు మన తల మీద శఠారి పెడతారు. ఆ శఠారి మీద దేవుడి పాదాలు కూడా ఉంటాయి. ఎందుకో తెలుసా? ఎందుకో తెలుసుకోవాలంటే వీడియోలోకి వెళ్ళిపోవాలి. అమ్మ గర్భంలో ఉన్నప్పుడు శిశువు చీకటిలో ఉంటాడు. మలమూత్రాలు కూడా అక్కడే చేసేయాలి. చాలా నరకంగా ఉంటుంది పాపం ఆ శిశువుకి. ఎంతో ఇబ్బంది పడతాడు. కాళ్ళు జాపుకోవటానికి కూడా ఉండదు ఆ గర్భంలో. అప్పుడు ఈ నరకం అంతా పడలేక ఆ శిశువు ఆ దేవుని ప్రార్థిస్తుంది. స్వామి, నాకు ఇటువంటి జన్మలు ఎన్నో ఇచ్చావు. నేను నీ పాదాలు పట్టుకుంటాను. నీకు నేను సేవ చేస్తాను. నేను నిన్ను మర్చిపోను అని చెప్తాను. కానీ నేను అది చేయలేకపోతున్నాను. ఈసారి గాని నన్ను బయటికి తీసుకొచ్చావంటే, ఈ నరకం నుంచి నన్ను తప్పించావంటే, ఖచ్చితంగా నీ పాదాలు మాత్రం నేను విడవను స్వామి. నన్ను బయటికి పంపించు అని ప్రార్థిస్తాడు. అంటే అదే టైం అన్నమాట. ఇంకా అతను బయటకొచ్చేసే టైము. అప్పుడు ఈయన ప్రార్థనకి అప్పుడు ఈ శిశువు ప్రార్థనకి ఆ దేవుడు కరిగిపోయి ప్రసూతి వాయువు రూపంలో బయటికి నెమ్మదిగా నెడతాడు. ఎలాగా? తల మొదట బయటికి వచ్చేలాగా, కాళ్ళు చివరికి వచ్చేలాగా ప్రసూతి వాయువుతో బయటికి నెడతారు చిన్నగా. బయటికి రాగానే శఠం అనే వాయువు తలని పట్టేస్తుంది. అంతే. డింగ్మని మొత్తం మర్చిపోతాడు. అసలు ఎందుకొచ్చాడో ఇక్కడికి ఏం గుర్తుండదు. ఆయనతో ఏ మాట చెప్పాడు, ఇక్కడికొచ్చి ఏం చేస్తున్నాడు, ఏమీ గుర్తుండదు ఆ శిశువుకి. అందుకనే మనం గుడికి వెళ్ళినప్పుడు పూజారి గారు శఠారి మన తల మీద పెడతారు. ఆ పాదాలతో కూడిన ఆ శఠారి మన తలకి తాకినప్పుడు అసలు మనం ఎందుకు వచ్చాం ఈ లోకానికి అనేది మనకి తెలుస్తుందని చెప్పేసి ఆ శఠారి మన తల మీద పెడతారు. అదన్నమాట శఠారి వెనక ఉన్న కథ. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మంచి మంచి విషయాలు మన ఛానల్లో చాలా ఉంటాయి. మా ఛానల్ కూడా ఆదరించండి. జై శ్రీరామ.